హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో వీరందరూ కూడా ప్రతి నెల కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా ఉపాధి పొందేలా అయితే ఒక కొత్త స్కీమ్ని అయితే డ్వాక్రా మహిళలకి సంబంధించి అయితే పిఎం మోడీ గారు అయితే తీసుకురాబోతున్నారండి. ఏంటి ఆ స్కీమ్ అనేది చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి, లాస్ట్ దగ్గర అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి డ్వాక్రా మహిళలు విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తున్నానండి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను. రీసెంట్గా కేంద్ర కేబినెట్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి 1266 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. అయితే మనకి పిఎం మోడీ గారు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారండి. సో ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరూ కూడా ఉపాధి పొందేలా ఈ యొక్క స్కీమ్ అయితే ఆలోచిస్తుందండి. అందరికీ కూడా డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి ఈ స్కీమ్లో భాగంగా. అయితే ప్రతి రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా గ్రూపులకి కూడా ఈ యొక్క డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. చేసిన ఈ యొక్క డ్రోన్లు రైతులకి అద్దెకిచ్చుకుంటే దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రతి నెల కూడా వీళ్ళు సర్వీస్ అవేలా అయితే చూస్తున్నారండి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఉద్దేశించి అయితే మనకి ఈ స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారండి. కేంద్ర కేబినెట్లో 1266 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. అయితే మనకి ఈ యొక్క సంక్రాంతి దాటి వెళ్ళిన తర్వాత మనకి ఈ యొక్క జనవరి ఎండింగ్లో కల్లా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే రావాల్సి అయితే ఉందండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే రాగానే కంపల్సరీ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా డ్వాక్రా మహిళలు ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.